43వ కీర్తన, కీర్తనల గ్రంథం 43వ కీర్తన 4వ చరణాన్ని చదువుతున్నాను. 43వ కీర్తన 4వ చరణం. అప్పుడు అన్నాడు. అప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడు 3వ వచనం కూడా చదవాలి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ప్రభువే, ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మనందరి ఆత్మల క్షేమం కొరకై, ప్రయోజనం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించి అనుగ్రహించునుగాక. గత వారమే మనం వాస్తవానికి ముగించాలని ఆలోచన చేశాం, కానీ ఈ వారం దాన్ని కొనసాగించడానికి గల ఒక కారణం కూడా ఉంది. వాస్తవానికి నేను చాలా ప్రయత్నం చేశాను. మొన్న నవంబర్ 24, 25 థ్యాంక్స్ గివింగ్ డే. తెలియదు కదా, మిగిలిన డేస్ అని తెలుసు మనకు, కానీ అస్సలైన ఒక డే ఉంది. చాలామంది పాస్టర్స్ ఏమంటారంటే, అంతే కొన్ని ఆర్టికల్స్ రాసిన పాస్టర్స్ బిబ్లికల్గా వాక్యానుసారంగా సెలబ్రేట్ చేసుకోగలిగిన ఒక దినం ఏదైనా ఉందంటే దట్ ఈస్ థ్యాంక్స్ గివింగ్ డే అంటారు వాళ్ళు. రీజన్ ఏంటంటే, ఇశ్రాయేలీలకు ఉండే 7 పండుగలు కూడా ద డేస్ ఆఫ్ రిమెంబరెన్స్ అన్నమాట. అవి జ్ఞాపకార్థమైన పండుగలు. పులియని రొట్టెల పండుగ, ఎందుకు పులియని రొట్టెల పండుగ ఆచరిస్తారో తెలుసు. పస్కా పండుగ వారి విమోచనను జ్ఞాపకం చేసుకోవటానికి ఆచరిస్తారు. దాదాపు ఈ 7 పండుగలు ఏం చెప్తాయంటే, జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించడానికి ఇశ్రాయేలీలు 7 పండుగలు ఆచరిస్తారు. అందుకని బిబ్లికల్గా ఏదైనా ఒక డే మనం సెలబ్రేట్ చేయాలంటే దట్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్ డే, అంటే కృతజ్ఞత దినం అని. దాదాపు 1600 ఆ మధ్యకాలంలో కెనడా, అమెరికా దేశాలేమో, బహుశా నాకు స్పష్టంగా ఐడియా లేదు, కానీ అక్కడ ప్రారంభమైంది వాస్తవానికి థ్యాంక్స్ గివింగ్ డే అని. ఎందుకంటే మేలు చేసిన వారికి వారు తిరిగి కృతజ్ఞతలు చెప్పడానికి, అంటే ఒకరికొకరు థ్యాంక్స్ చెప్పుకోవటానికి ఒక డేని అమెరికాలో సెలబ్రేట్ చేస్తుంది. అది వాళ్ళకి తెలిసి చాలా చాలా పెద్ద సెలబ్రేషన్ అది. ఒకరినొకరు ఆహ్వానించుకోవటం, విందు చేసుకోవటం, ఒకరింట్లోకి ఒకరు వెళ్ళటం చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. నాకు అంటే ఒక తలంపు మాత్రమే జ్ఞాపకం చేయడానికి బాగా మనం చదువుకున్నాం. ఇది కాదు, కానీ మనం ఆ మాటలు ఆలోచన చేయట్లేదు, కానీ ఒకసారి జస్ట్ అట్లా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్నది తీసివేయబడేంత వరకు, మన దగ్గర ఉన్నది మన యొద్ద నుండి తీసివేయబడేంత వరకు దాని విలువ మనకు తెలీదు. తీసివేయబడిన తర్వాత ఉన్నంత వరకు దాని విలువను మనం పెద్దగా గుర్తించం. అది ఆరోగ్యమైన, అది ఐశ్వర్యమైన, లేకపోతే అవి ఇంకేవైనా మానవ సంబంధాలైన, వాటెవర్, అది ఏదైనా కానివ్వండి, మన దగ్గర ఉన్నంత వరకు వాటి విలువ అర్థం కాదు. అవి దూరం అయిపోయిన తర్వాత అప్పుడు ఉంటే బాగుండు అని బాధపడతాం. కాబట్టి ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, చాలాసార్లు మన దగ్గర ఉన్న వాటి విలువ మనకు చాలాసార్లు తెలీదు. 42, 43 కీర్తనలు ఇంచుమించు అలాంటి కీర్తనలే. ఈ కీర్తన రచించింది కోరహు రచించిన కీర్తన అని ఉంది పైన, మీరు చూడండి కావలిస్తే. 42, 43 2 కీర్తనలు ఒకే కీర్తన కిందకు లెక్కేసుకోవాలి. కోరహు కుమారులు రచించినది దైవధ్యానం అని ఉంటుంది. కోరహు కుమారులు రచించినది దైవధ్యానం. వాస్తవానికి ఈ కీర్తన రచించింది కోరహు కుమారులు కాదు, బహుశా దావీదు రచించి ఆ కోరహు కుమారులను గానము చేయమని అప్పగించి ఉండొచ్చు అని అంటారు కొంతమంది. ఇది రచించింది మాత్రం ఎక్కడున్నారు? ఉన్నారా?
లోకంలోనే ఉన్నారా? ఇక్కడ చూసుకుంటా ఇట్లా నేను గమనిస్తున్నాను మిమ్మల్ని, కొంచెం చూడండి. రైట్. కోరహు కుమారులు రచించారు, రచించినది దావీదే, కానీ దాన్ని గానము చేసింది కోరహు కుమారులు కాబట్టి ఈ కీర్తన బహుశా దావీదు రచించుంటాడు అంటారు. కానీ నాట్ ఎట్ క్లియర్, అంటే ఖచ్చితంగా దావీదే రాశాడు అని చెప్పడానికి ఎక్కువ మంది దావీదు రాశాడు అంటారు, పాడింది కోరహు కుమారులు అంటారు. కానీ ఇక్కడేమని రాయబడింది? కోరహు కుమారులు రచించినది అని ఉంటుంది, కోరహు కుమారులు రచించినది అని ఉంటుంది. కాబట్టి ఎవరు రాశారో తెలియదు, కానీ ఈ 42, 43 కీర్తనలు ఏంటంటే తాను ఏదైతే కోల్పోయాడో కోల్పోయిన దాని గురించి పాడిన పాట. జస్ట్ ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఐ లాస్ట్, నేను పోగొట్టుకున్నాను, నేను కోల్పోయాను అని కోల్పోయిన వాటిని జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ పాడిన పాటే 42, 43 కీర్తనలు. కానీ ఇక్కడ మనం కోల్పోయిన వాటిని గురించి మనం ఆలోచన చేయట్లేదు, కానీ కోల్పోయిన వాటిని తిరిగి పొందటానికి ఆయన చేసిన ఒక ప్రయత్నాన్ని మనం ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచన చేయబోతున్నాం. తను ఏం కోల్పోయాడో ఆ 2 కీర్తనల్లో మనం చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. 2వ చరణంలో చెప్తాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది అంటూ ఏమన్నాడు? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. సన్నిధి అంటే ఇక్కడ అక్షరార్థమైన సన్నిధి అని అర్థం. బహుశా ప్రత్యక్షపు గుడారం కావచ్చు, ఇశ్రాయేలీయుల ప్రతి సంవత్సరం వెళ్ళే మందిరం కావచ్చు. వింటున్నారా? బాగా వినండి. దేవుని సన్నిధి ఉన్నంత కాలం చాలామందికి వాటి విలువ తెలీదు. అది కోల్పోయిన రోజు దాని విలువ మనకు అర్థమవుతుంది. ఈరోజు వాక్య సమృద్ధి ఉంది. ఇందాక మనం పాడిన పాటలో ఒకటి విన్నాం, గుర్తుందా? వాక్యమే కరువవును అనే మాట, వాక్యమే కరువవును అని. ఈరోజు కక్కేలా వెక్కసమయ్యేలా తిప్పలబడి నిద్రలు మానేసి ప్రార్థన చేసి కష్టపడి సిద్ధపరచుకొని వస్తే లెక్క లేకుండా కూర్చొని ఏమాత్రం పట్టకుండా వెళ్ళిపోయేవారు ఉన్నారు. మీలో కూడా ఉన్నారు, మీ గురించే మాట్లాడుతున్నది నేను. మనలో కూడా చాలామంది ఉన్నారు. చాలా అంటే వాక్యం దగ్గర తెలియని లెక్కలేనితనం, నిర్లక్ష్యం. ఇక్కడ మన దగ్గరని కాదు, టోటల్ ఎంటైన్ ఈ మోడర్న్ క్రిస్టండంలో ఉన్నదంతా అదే, ఇప్పుడు మనకు కనబడుతున్నదంతా అదే. చాలా కొద్దిమంది వాక్య ప్రియులు, వాక్యాన్ని ప్రేమించి జాగ్రత్తగా వినేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు, నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్నవారు. ఇది కరువైన రోజు మన బాధ అర్థమవుతుంది. ఇది దొరికిన రోజు దీని విలువ మనకు తెలీదు. ఇది కోల్పోయిన రోజు దీని విలువ మనకు అర్థమవుతుంది. అదే అన్నాడు, దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. తృష్ణ కొనుచున్నది అంటాడు, ఆకలితో ఉన్నాడు అంటాడు, దప్పికతో ఉన్నాను అంటాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? 4వ వచనంలో జనసమూహముతో, పండుగ చేయుచున్న జనసమూహముతో నేను వెళ్ళిన సంగతి. తను చాలామందితో కలిసి ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు, చాలామందితో కలిసి ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. ఆయన కొంతమందితో సహవాసం చేస్తూ ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ సమూహాలు లేవు, తన చుట్టూ చూసుకుంటే ఒక్కరు కూడా లేరు. తాను బహుశా ఒంటరయ్యాడో లేకపోతే ఆ సమూహము లేదనో ఆ సహవాసం లేదనో తెలియదు. చాలామంది వ్యక్తులను కోల్పోయిన తర్వాత, సహవాసాన్ని మిస్ అయిన తర్వాత అప్పుడు పాడతాడు, ఆ పండుగ సమూహాన్ని, ఆ జన సమూహాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆ పండుగ దినాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు అంటాడు కింద, నా ప్రాణమా నాలో నీవెందుకు కృంగి ఉన్నావు, యెహోవా యందు నిరీక్షణ ఉంచుము అని అంటాడు. ప్రియులారా వినండి, మీకు కలిగినవి ఈరోజు వాటి విలువ మనకు అర్థం కావట్లా. అందుకనే కృతజ్ఞత బుద్ధి మనకు లేదు. చాలాసార్లు దేవుని పట్ల కృతజ్ఞత బుద్ధిని మనం కలిగి ఉండట్లేదు. కానీ మనము కలిగినవి కోల్పోయిన దినాన ఒకరోజు వస్తుంది. ఆ రోజు మనము అంగలార్చినా, మన ప్రాణాలు కృంగిపోయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి. సరే, నేను పాఠం దగ్గరికి వస్తున్నాను. కోల్పోయిన వాటిని తిరిగి పొందటానికి ఇతను ఒక ప్రయత్నం చేశాడు. 43వ కీర్తన 2 వచనాల్లో మనం ఆ వచన భాగాలు మనం చదువుకున్నాం. జీవితం తనకు చాలా చేదైన అనుభవాలు ఇచ్చింది ఆయనకి. శత్రువులు అంటున్నారు, ఆయన అంటున్నారట, అక్కడ అంటాడు,
ఆ శత్రువుల మాటలు ఎట్లా ఉన్నాయంటే, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు. 42:10 అంటాడు, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు. ఇంకేమన్నాడు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు అని అన్నాడు. దేవుని సన్నిధి లేదు, కోల్పోయాను. పండుగ చేయుచున్న జనసమూహాలు లేవు. ఈ ఫెలోషిప్ విలువ మీకు అర్థం కావట్లా. ఈరోజు మీ పక్కన కూర్చున్న వాళ్ళ ఈ ఫెలోషిప్ ఉందే, దీని విలువ అర్థం కావట్లా మీకు. దీని విలువ మీకు అర్థం కావట్లా. ఇప్పుడు మీ పక్కన ఉన్నారే వ్యక్తులు, వాళ్ళ విలువ, ఈ సహవాసం, ఈ గుంపు యొక్క విలువ మనకు అర్థం కావట్లా. ఇవి కోల్పోతాం చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఇవి కోల్పోయిన రోజు అర్థమవుతుంది. దీని పట్ల లెక్కలేనితనం, వాక్యం పట్ల లెక్కలేనితనం. ఆయన బాధ అదే. జనసమూహాలు లేవు, పండుగ చేస్తూ వెళ్ళాం మేము, కానీ ఇప్పుడు లేదు, ఆ దినాలు లేవు. అందుకని వారు అంగలార్చారు. అతను ఏడ్చాడు. తన ప్రాణం కృంగిపోతుండగా తను తాను బలపరుచుకున్నాడు. శత్రువులు నిందిస్తూ ఉన్నారు, సన్నిధి లేదు, సహవాసం లేదు, శత్రువుల దూషణలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య జీవితం చాలా చేదుగా అనిపించింది ఈ భక్తునికి. అప్పుడు చివరిలో 43వ కీర్తన ఇలా ముగిస్తాడు ఆయన. ఈ చేదైన అనుభవాల మధ్య కోల్పోయిన వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రాణము కృంగిపోతుండగా తను తాను బలపరుచుకుంటూ పరిష్కారము కొరకై ఒక దాని దగ్గరికి వస్తాడు ఆయన. అదే మనం చదువుకున్న లేఖన భాగం 43వ కీర్తన 4వ చరణం చూడండి. ఇప్పుడు చూడండి 43:4. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరేదను. సొల్యూషన్ ఏంటి? ప్రాణము కృంగి ఉన్నప్పుడు, జీవితం తనకు చాలా చేదైన అనుభవాలను ఇస్తున్నప్పుడు, తన ప్రాణం తాను కృంగిపోతున్నప్పుడు, చాలా చేదైన అనుభవాల గుండా తాను ప్రయాణం చేస్తున్నప్పుడు, పరిష్కారం కొరకై ఆయన ఒక స్థలానికి వెళ్ళటానికి తీర్మానించుకున్నాడు. అదేంటది? దేవుని బలిపీఠం. నేను దేవుని బలిపీఠమునొద్దకు చేరేదను అని అన్నాడు. నేను దేవుని బలిపీఠమునొద్దకు చేరేదను అన్నాడు. వినాలి, బలిపీఠం అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? బలిపీఠం అంటే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? బలిపీఠం అంటేనే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది అంటే, ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. బలిపీఠం దగ్గర ఏమేమి జరుగుతాయి చెప్పాలి. బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది? పాత నిబంధన కాలంలో ఒకసారి ఊహించండి, ఆ దృశ్యాలు ఎలా ఉంటాయి? బలిపీఠం దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి? బలులు అర్పించబడతాయి. బలులు అర్పించబడ్డం అంటే వేటిని బలి అర్పిస్తారు? జంతువుల్ని. ఒకసారి ఆ దృశ్యాన్ని ఊహించండి. బలిపీఠం, తెగిపడిన తలలు. ఏ తలలు? మనుషుల తలలు కాదు, జంతువుల తలలు. తర్వాత మొత్తం రక్తం, అక్కడనంతా రక్తమయం. తర్వాత మరొక వైపు నిప్పులు, కాలుతున్న కొవ్వు. ఈ దృశ్యాలు ఒకసారి ఊహించండి. భయానకంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా ఆ దృశ్యం? సహజంగా రైట్. బలిపీఠం అంటేనే అర్పించబడుతున్నటువంటి బలి పశువులు మనకు జ్ఞాపకం వస్తాయి. ఈయన బలిపీఠం దగ్గరికి రావటానికి మరొక కారణం ఉంది. బలిపీఠం అంటే రక్తమే కాదు, బలిపీఠం అంటే బలి మాత్రమే కాదు, తెగిపడిన తలలే కాదు, ఒలువబడిన చర్మం మాత్రమే కాదు, దుర్వాసన మాత్రమే కాదు. బలిపీఠం దగ్గర మరొక అనుభవం ఉంది. తెలుసా? ఏంటది తెలుసా? దయచేసి రండి. ఆయన బలిపీఠం దగ్గరికి రావటానికి గల కారణాల్లో ఒక కారణాన్ని మనం చూస్తున్నాం. దాన్నే మనం ఆలోచన చేయబోతున్నాం. నిర్గమాకాండం 29వ అధ్యాయం దగ్గరికి వస్తారా? నిర్గమాకాండం 29వ అధ్యాయం 29వ అధ్యాయం 25వ వచనం. 29:25. తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని ఆ మాట పట్టుకోండి. యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలెను అని అన్నాడు. చాలు. బలిపీఠం దగ్గర ఏముంది? ఆ మాట కోసమే ఇదంతా. బలిపీఠం దగ్గర ఏముంది? సువాసన ఉంది. బలిపీఠము దగ్గర సువాసన ఉంది. బలిపీఠము దగ్గర సువాసన ఉంది. మీకు తెలుసా, ఒక్క లేవియా కాండములోనే 18 సార్లు, 1 కాదు 2 కాదు, 18 సార్లు బలిపీఠం పక్కనే సువాసన అనే మాట ఉంటుంది. ఒక్క లేవియా కాండంలోనే 18 టైమ్స్ బలిపీఠమును ఆనుకొని సువాసన అనే పదం రాసింటారు.
సో బలిపీఠం అంటే మనకేం జ్ఞాపకం రావాలి? చెప్పాలి, సువాసన. ఇప్పుడు ఈయన బలిపీఠం దగ్గరికి వెళ్తున్నానంటే బలిపీఠం దగ్గర ఏమున్నట్టు అర్థం? సువాసన ఉన్నట్టు అర్థం. వినండి, ఈ మధ్యాహ్న కాలం వేళ తన జీవిత అనుభవాలలో కోల్పోయిన వాటిని జ్ఞాపకం చేసుకొని కృంగిపోతుండగా, జీవితాన్ని అంటే లైఫ్ అన్నది ఆ లైఫ్లోని ఫ్రాగ్రెన్స్ చెప్పాలంటే, జీవితాన్ని చేదైన అనుభవాల దగ్గర నుండి సువాసన భరితంగా చేసుకోవటానికి ఈయన వెళ్ళాలనుకున్న స్థలం ఏంటి? లైఫ్ స్వీట్నెస్ చెప్పాలంటే, జీవితంలోని తీయదనం, జీవితం సువాసన భరితంగా అనిపించేది ఎక్కడో తెలుసా? బలిపీఠం దగ్గర. ఎట్లానో ఈ మధ్యాహ్న కాలం వేళ ఆలోచన చేయబోతున్నాం. మనకొక బలిపీఠం ఉన్నది. ఇశ్రాయేలీల బలిపీఠం గురించి మాట్లాడడంలా నేను. మన బలిపీఠం ఒకటి ఉంది. ఆ బలిపీఠం దగ్గరికి మనం వద్దాం. మనకొక బలిపీఠం ఉన్నది. ఏంటా బలిపీఠం? 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక. కొంచెం ఇది అర్థమయ్యేంత వరకు నేను వచనాలు తిప్పిస్తాను, తర్వాత నేను నెమ్మదిగా మనం మాట్లాడుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక్క వచనం చదువుదామా? 13వ అధ్యాయం 10వ వచనం, 13:10. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు అని అన్నాడు. చాలు. ఇప్పుడు మనకున్న బలిపీఠం ఏది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిందే. ఇప్పుడు నా పరిచయం అయిపోయింది, వర్తమానంలోనికి వస్తున్నాను. వినాలి ఒకసారి నా వైపు చూడండి. ఈ భక్తుని జీవితంలో చేదైన అనుభవాల గుండా ప్రయాణం చేస్తుండగా జీవితం చాలా చేదుగా అనిపించింది. ఇంకా నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది, జీవితం చాలా దుర్వాసన భరితంగా అనిపించింది. లైఫ్ అంతా కష్టమైనట్టు అనిపించింది. కానీ ఈ చేదైన అనుభవాల మధ్య కోల్పోయిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి జీవితపు తీయదనాన్ని అనుభవించటానికి ఈయన వెళ్ళాలనుకున్న చోటు ఏంటంటే బలిపీఠం. అక్కడ ఆగుదాం, అక్కడ నుండి ప్రారంభిద్దాం. ఇప్పుడు ఈయన ఎక్కడికి వస్తున్నాడు? బలిపీఠం దగ్గరికి. బలిపీఠం దగ్గర ఏముంది? నాకు ఆ మాట కావాలి. బలిపీఠం దగ్గర ఏముంది? సువాసన ఉంది. బలిపీఠము దగ్గర ఉన్న సువాసన జీవితాన్ని కూడా పరిమళ వాసనగా చేస్తుంది. ఆ బలిపీఠం లైఫ్ ఫ్రాగ్రెన్స్ చెప్పాలంటే జీవిత పరిమళం, ఇంకా మాట్లాడాలంటే జీవిత పరిమళం. లైఫ్లో వన్ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్, ఒక రకమైన పరిమళ వాసన మన జీవితాల ద్వారా వెదజల్లే అవకాశము దొరికే స్థలం ఏంటంటే బలిపీఠం. ఆ బలిపీఠం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ బలిపీఠం జీవితాలను సువాసన భరితంగా చేస్తుంది. ఆ బలిపీఠం జీవితంలో మనము పరిమళ వాసన ఆఘ్రానించటానికి మనకు సహాయపడుతుంది. అది దేవునికి మాత్రమే సువాసన మాత్రమే కాదు, అది మనం కూడా ఆ పరిమళ వాసనను ఆఘ్రానించవచ్చు. ఆ బలిపీఠము దగ్గర సువాసన ఉంది. ఏంటా సువాసన? ఒక 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం రండి. ఆ బలిపీఠము దగ్గర లభించే ఆ సువాసనను గురించి ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకొని వెళ్దాం. మొదటిది చూడండి, కీర్తనల గ్రంథం 141వ కీర్తన. కీర్తనల గ్రంథం 141వ కీర్తన 2వ చరణం చూడండి. 141వ కీర్తన 2వ చరణం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని అన్నాడు. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అని అన్నాడు. ఈ మాట ఏది అంటే దీన్ని ఏమన్నారు అంటే ప్రార్థన అని అన్నాడు. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం అని అన్నాడు. ఇందులో సువాసన ఏముంది అని అంటారా? ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుదామా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆ ధూప ద్రవ్యముతో నిండిన
సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. చాలు, ఆ మాట చాలు. ధూపద్రవ్యము అంటే పరిమళ వాసన అని అర్థం. ప్రత్యేకంగా తయారు చేస్తారు. నేను వాటి జోలికి వెళ్ళట్లా. ఇప్పుడు మళ్ళా నిర్గమాకాండానికి వెళ్ళి ధూపద్రవ్యాన్ని ఎలా తయారు చేస్తారు, ఏమేమి వాడతారు, లవంగి పట్ట, ఆ పరిమళ ద్రవ్యం కొరకై, ధూపద్రవ్యం కొరకై సాంబ్రాణి ఇవన్నీ వేసి తయారు చేస్తారే, ఆ ధూపద్రవ్యాన్ని గురించి మనం మాట్లాడాలి. కానీ ధూపద్రవ్యము అంటేనే అది పరిమళ వాసన అని అర్థం. ఇది సాయంకాలపు ధూపము వేసే సమయంలో ఈ ధూపద్రవ్యం వేస్తారు. అది ఆయనకు ఇంపైన సువాసన. ఎవరికి? దేవునికి. ఇప్పుడు చెప్పండి, బలిపీఠము దగ్గర లభించే సువాసన ఏది అంటే అది ప్రార్థన. అది ప్రార్థన. ఈయన బలిపీఠం దగ్గరికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, ఈ బలిపీఠం దగ్గరకు ఆయన వెళ్ళటానికి గల కారణం ఏంటంటే, ఆయన ప్రార్థించి దేవునితో తన సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికి ఆయన చేసే ప్రయత్నం. ఇంకా ఎలా చెప్తాను, జీవితంలో పరిమళ వాసన అనుభవించే స్థలం ఏదంటే బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన అన్నది మన జీవితాన్ని పరిమళ వాసనగా చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? బలిపీఠము దగ్గర ఏముంది అంటే సువాసన ఉంది. ఆ సువాసన ఏది అంటే పరిశుద్ధుల ప్రార్థనలు. మన ప్రార్థన జీవితాన్ని పరిమళ వాసనగా మారుస్తుంది. అర్థమవుతుందా? చేదైన అనుభవాల మధ్య తీయదనం, చేదైన అనుభవాల మధ్య జీవితం పరిమళ భరితంగా మారాలి అంటే, సువాసన భరితంగా మారాలి అంటే మనం చేయాల్సిందేంటి? ప్రార్థన. అంతే. దీనికి మించి ఇంకేమీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా ప్రశ్న విషయానికి వస్తున్నాను. లైఫ్ ఎందుకు బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందో తెలుసా? జీవితం ఎందుకు చేదైన అనుభవాలను ఇస్తుందో తెలుసా? మిజరబుల్ లైఫ్ ఎవరికి ఉంటుందో తెలుసా? జీవితం కష్టాల గుండా, ఇబ్బందుల గుండా ఎప్పుడు వెళ్తుందో తెలుసా? ఈ అనుభవానికి మనం దూరమైనప్పుడు, ఈ అనుభవం మన జీవితాల్లో కరువు అయినప్పుడు. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రార్థన అన్నది ఎంత శ్రేష్టమైందో ఇక్కడే చెప్తాడు 42వ కీర్తనలో. చూడండి, అదే కోరవ కుమారులు రాస్తారు. కోరవ కుమారులే ప్రార్థన గురించి ఒక మాట మాట్లాడతారు. చూడండి, బలిపీఠము దగ్గర ప్రార్థన ఉంది, అదే జీవితాన్ని పరిమళంగా చేస్తుంది. 42వ కీర్తన 8వ చరణం. అయినను పగటి వేళ యెహోవా తన కృపకలుగా ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నవి అని అన్నాడు. నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నవి అని అన్నాడు. దీన్ని ద సాంగ్ ఆఫ్ డిప్రెషన్ అని కూడా అన్నారు, ద సాంగ్ ఆఫ్ యాంగ్జైటీ అని కూడా అన్నారు. బాగా డిప్రెషన్లో కూరుకుపోయిన వ్యక్తి రచించిన కీర్తన అంటారు 42వ కీర్తన. బాగా ఒత్తిడి అనుభవించిన వ్యక్తి రచించిన కీర్తన అని కూడా అంటారు ఈ 42, 43 కీర్తనలు. ఒత్తిడిలో, సమస్యలో, జీవితం బాగా తనకి నొప్పి కలిగిస్తున్నప్పుడు ఇతడు దేన్ని తోడుగా ఉందనుకున్నాడు? ప్రార్థన. నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు తోడుగా ఉన్నది అన్నాడు. కష్టమైన, చేదైన, దుర్వాసనతో కూడిన జీవిత అనుభవాలను పరిమళ వాసనగా మార్చుకునే ఒక అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే ప్రార్థనలోనే, మన మోకాళ్ళ అనుభవం దగ్గర. అది లైఫ్ని టర్న్ చేస్తుంది. మనం చాలాసార్లు దాని జోలికి రావట్లా, దాని దగ్గరికి రావట్లా. నాకు తెలిసిన ఒక దేవుని సేవకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుండగా ఒక మాట అన్నాడు. ఆయన చాలా చిన్న సంఘం అంట, జస్ట్ ఒక 3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన పని ఏంటంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. కుటుంబాలకు ఆయన నేర్పింది. నేను ఇంకేమీ నేర్పదలుచుకోలేదు సార్, నేను నేర్పాలనుకున్నది ఒకటే, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ప్రాముఖ్యత ఈ కుటుంబాలకు నేర్పాలనుకున్నాను. జస్ట్ 5 years or 6 years అయిందట. 5 years 6 yearsలోనే
ఇదే ఆ 3-4 కుటుంబాలు దేవుని సంఘంలో అత్యంత బలమైన కుటుంబాలు కాగా, ఆ కుటుంబాల ద్వారా జరిగిన పరిచర్య దాదాపు 37 కుటుంబాలు జాయిన్ అయ్యాయి సార్ విదిన్ 3-4 ఇయర్స్లో. నేను పనిచేసిన దానికంటే మా సంఘంలోని కుటుంబాలు చేసిన ప్రార్థనలు సంఘం విస్తరించడానికి, నేను పరిచర్య అత్యంత శక్తివంతంగా చేయటానికి కారణమయ్యాయి. చాలా స్ట్రగుల్స్ వచ్చాయి లైఫ్లో. ఆయన అంటాడు, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. అగ్రకులాలు అని పిలువబడే వాళ్ళ మధ్య మా పరిచర్య చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాం. చాలా వ్యతిరేకతలు వచ్చాయి, కానీ ఏ వ్యతిరేకత మాకు హాని కలిగించలా. చేదైన అనుభవాలు వచ్చాయి, కానీ అంతలోనే ప్రభు మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. లైఫ్లో మేము మిరకిల్స్ చూసాం సార్ అని అన్నాడు ఆయన. లైఫ్లో మేము అద్భుతాలు చూసాం సార్. ఏమీ లేదు, జస్ట్ కుటుంబాలు చేసిన ప్రార్థనలు. సంఘములో ఆ 4 కుటుంబాలకు నేను నేర్పిన ప్రార్థన, వాళ్ళు చేసిన ప్రార్థనలు జీవితాన్ని మార్చేశాయి. స్ట్రైట్గా ఒక మాట అడుగుతున్నాను, మీ ఇళ్ళల్లో మోకరించే వ్యక్తులు ఒక్కరైనా ఉన్నారు? ఒక్కరైనా? బలిపీఠము దగ్గరకు వెళ్ళి ఆ సాయంకాలం, ఉదయం సాయంకాలం ఆ ధూపము వేసే వ్యక్తులు, ఎక్కడ ప్రార్థన ధూపం ఉంటుందో అక్కడ పరిమళం ఉంటుంది. కుటుంబాలలో పరిమళం ఊరికే రాదు. బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకోండి, పరిమళం ఉంటుందా? జీవితంలో మధురమైన అనుభవాలు ఉంటాయా? ఆస్తులు సంపాదించుకోండి, ప్లాట్లు కొంటూ వెళ్ళండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా సంపాదించుకుంటూ వెళ్ళండి. లైఫ్లో పరిమళం ఉండదు, బ్యూటీ ఉండదు, ఆ ఇన్సెన్స్ ఉండదు, ఆ ఫ్రాగ్రెన్స్ ఉండదు. ఫ్రాగ్రెన్స్ అన్నది, పరిమళం అన్నది, ఆ సువాసన అన్నది దొరికే స్థలం ప్రార్థనే. విచారం ఏంటో తెలుసా? దేవుని మందిరంలో ఇక్కడ కూర్చున్న చాలా కుటుంబాల్లో ప్రార్థించే వ్యక్తి ఒక్కరు లేరు. ఏమా, తల్లిదండ్రులుగా మీరు ప్రార్థిస్తుంటే మీ పిల్లలు చూసారా? నమ్మి ఇంతకాలమైంది నీ గురించే మాట్లాడుతున్నదమ్మా. అయ్యా, నమ్మి ఇంతకాలమైంది కదా, నీ గురించే మాట్లాడుతున్నది నేను. తండ్రిగా నీవు మోకరించి ప్రార్థిస్తుండగా నీ భార్య కానీ నీ పిల్లలు కానీ చూసారా? తల్లిగా నువ్వు మోకరించి ప్రార్థిస్తుండగా నీ భార్య పిల్లలు చూసారా? నీ భర్త పిల్లలు చూసారా? మీ ఇంట్లో మోకరించేవాడు ఒక్కడున్నాడా ఇంటికంతటికి? భార్యాభర్తలుగా ఇద్దరు కలిసి మోకరిస్తున్నారా? ఉందా? ధూపము వేసేవారు ఉన్నారా? ప్రార్థించేవారు ఉన్నారా? కుటుంబాలు మారతాయి, జీవితాలు మారతాయి, లైఫ్ మారుతుంది. చాలా టర్నింగ్స్ ఉంటాయి, లైఫ్ పరిమళంగా మారుతుంది. చూడండి, ఒక కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. తమ జీవితాన్ని లాస్ట్ మినిట్లో చేంజ్ చేసుకున్న ఒక ఫ్యామిలీ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? 9-10 వచనాలు. యాజక మర్యాద చొప్పున జకర్యా గురించి రాశారు. లూకా సువార్త 1:9. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. ఎప్పుడు? 7వ వచనం చూడండి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడచిన వృద్ధులైరే. బహుకాలము గడచిన వృద్ధులైరే. వారి ధూపం వేయడం మానలా. వృద్ధాప్యం వచ్చింది, ప్రార్థిస్తూనే ఉన్నారు. బహుశా బలము ఉడిగిపోయి ఉంటుంది, ప్రార్థిస్తూనే ఉన్నారు. వృద్ధాప్యంలో కుమారుడు వచ్చాడు, ఇంటి వాతావరణం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. ఒక భక్తుడు పుట్టాడు, ఒక గొప్ప భక్తుడు పుట్టాడు అదే ఇంట్లో. ధూపము వేయటం వారు ఎప్పుడు మర్చిపోలేదు. ఎంత ఆనందించుంటారు వాళ్ళు, ఎంత సంతోషించుంటారు. చూడండి, అక్కడే ఉంది 2వ అధ్యాయంలోనే వాళ్ళు ఎంత ఆనందించారో చూడండి. 58వ వచనం, 1వ అధ్యాయం 58వ వచనం. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా
ఆమె సంతోషించింది, ఇరుగు పొరుగు వారు కూడా సంతోషించారు. కారణం ఏంటి? ప్రార్థించే కుటుంబాలు. ధూపము వేసే ఇద్దరు భార్యాభర్తలు తమ కుటుంబ స్థితిగతులను మార్చుకోవటానికి గల కారణం ఆ బలిపీఠము దగ్గర వారు వేసిన ధూపం. ప్రతి ఉదయాన్నే వెళ్ళేవాడు యోబు. బలిపీఠం దగ్గర కుమారులను ప్రోగు చేసేవాడు. అరుణోదయమునే లేచి ధూపం వేసేవాడు. జీవితం పునరుద్ధరించబడలా, మారలా, కోల్పోయిన వాటిని తిరిగి సంపాదించుకోవాలా. ఈ మధ్యాహ్న కాలం వేళ ఒక మాట, హలో వింటున్నారా? నీ కుటుంబంలో, మన కుటుంబాల్లో ధూపము వేసేవారు, ప్రార్థించేవారు, బలిపీఠము దగ్గరకు చేరి ఆ పరిమళ ధూమ ద్రవ్యమును పోసి పరలోకానికి ప్రార్థన చేరేటట్టుగా ప్రార్థించే ప్రార్థనా పరులున్నారా? మనం అనుకుంటున్నాం మన ప్రార్థనల్ని ప్రభు పెద్దగా పట్టించుకోవట్లేదని. ఆ ప్రార్థనలను ఆయన కౌంట్ చేస్తున్నాడు. ఆయన దాన్ని తేలిగ్గా తీసుకోడు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్స్. చూడండి 8వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మరొక వచనం మనకు కనబడుతుంది. ప్రకటన గ్రంథమే అనుకుంటాను. ఒకసారి 5వ అధ్యాయం మరలా చదవండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 5:8. ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలో. ఎక్కడుంది ఇది? ఈ దృశ్యం ఎక్కడ? ఇది ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగము దృశ్యం ఎక్కడ జరిగింది? ఇది పరలోకములో దేవుని సింహాసనము దగ్గర వారి ప్రార్థనలు జాగ్రత్తగా భద్రపరచబడి ఉన్నాయి. ఈ ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రార్థించే అలవాటు లేని కుటుంబాలు చేదైన అనుభవాలు కాకుండా ఇంకేం మిగులుతాయి చెప్పండి? అసలు ప్రార్థనే అలవాటు లేని క్రైస్తవ జీవితంలో కృంగుదల, వేదన, కన్నీళ్లు కాక ఇంకేముంటాయి చెప్పండి? ఈ భక్తుడు చేసిన పని ఏంటంటే చేదైన అనుభవాల గుండా ప్రయాణం చేస్తుండగా బలిపీఠము దగ్గరికి వెళ్ళాడు. ఆ బలిపీఠము దగ్గర సువాసన తన జీవితాన్ని మార్చుకోవటానికి ఆయన చేసిన మొదటి పని అక్కడేముంది? ధూపం ఉంది. ఆ ధూపమే జీవితాన్ని పరిమళ వాసనగా చేస్తుంది. ఒకటి ప్రార్థన అనే సువాసన బలిపీఠం దగ్గర మనం అనుభవించవచ్చు. రెండవది చూడండి, కీర్తనల గ్రంథంలోనే 133వ కీర్తనకు రండి. కీర్తనల గ్రంథం 133వ కీర్తన. మరొక సువాసన బలిపీఠం దగ్గర మనకు లభిస్తుంది. మొదటి చరణం చదువుతారా? 1-2 చరణాలు. సహోదరులు ఐక్యత కలిగి ఎంతో మేలు, ఎంత మనోహరము. ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంతో కాదు, ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అని అన్నాడు. అది అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం అని అన్నాడు. అది ప్రార్థన అనే సువాసన బలిపీఠం దగ్గర ఉంది. అదే బలిపీఠానికి సంబంధించిన మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రధాన యాజకుడు. బలిపీఠం దగ్గర ఎవరు ఉంటారు? ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రధాన యాజకుని వస్త్రాలు తెలుసా మీకు? అసలు ప్రధాన యాజకుడు ఎవరు అంటారా? ప్రధాన యాజకుని వస్త్రాల సంగతి సరే, అసలు ప్రధాన యాజకుడు ఎవరు సార్ అంటారేమో మీరు. ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రధాన యాజకునికి వస్త్రాలు ఉంటాయి. ప్రధాన యాజకుని వస్త్రాల్లో ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? న్యాయ విధాన పతాకం అని. ఆ న్యాయ విధాన పథకములో మొత్తం 12 రాళ్ళు ఉంటాయి. తెలుసా? ఆ 12 రాళ్ళు, 12 ముత్యాలు, 12 రత్నాలు ఇశ్రాయేలీల 12 గోత్రాలకు గుర్తు, సూచన.
ఈ రొమ్ము మీద ధరించుకొని ఉంటాడు. బ్రెస్ట్ ప్లేట్ అంటారు దాన్ని. ఈ రొమ్ము మీద ఆ న్యాయ విధాన పతాకం ఉంటుంది. ఆ న్యాయ విధాన పథకంలో ఆ 12 రాళ్ళు ఉంటాయి. ఆ 12 రాళ్ళు ఇశ్రాయేలీల 12 గోత్రాలకు గుర్తు. ఇప్పుడు వినండి, పరిమళ తైలము అహరోను మీద పోయబడ్డప్పుడు, పరిమళ తైలము అహరోను మీద పోయబడ్డప్పుడు, తల మీదుగా పోయబడ్డప్పుడు, ఆ తైలం గడ్డాన్ని మాత్రమే కాదు, ఇంకా దేన్ని తడుపుతాయి చెప్పండి? ఈ న్యాయ విధాన పతాకాన్ని కూడా తడుపుతాయి. ఈ న్యాయ విధాన పతాకంలో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 12 రాళ్ళు ఉన్నాయి. ఆ 12 రాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీల 12 గోత్రాలు. ఈ తైలం 12 రాళ్లను తాకుతున్నప్పుడు ఇవన్నీ తైలము చేత ఒకే రకమైన సువాసన ఇస్తాయి. అర్థమైందా? ఈ రాయి యొక్క సువాసన, ఈ రాయి యొక్క సువాసన కాదు, ఇవన్నీ ఒకే రకమైన సువాసనను ఇస్తాయి. ఇప్పుడు ఈ రాళ్ళన్నిటినీ, అంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రాలన్నిటినీ ఏకం చేసింది ఏంటి చెప్పండి? ఈ సువాసన భరితమైన పరిమళ తైలం. ప్రధాన యాజకుని ఒంటి మీద పోయబడ్డ పరిమళ తైలం వాళ్ళందరినీ ఏకం చేసింది. అదే 133 కీర్తనలో దావీదు అన్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, లైఫ్లో ఫ్రాగ్రెన్స్ అనేది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? జీవితంలో పరిమళం అనేది ఎక్కడుంటుందో తెలుసా? ఐక్యతలో. వేర్ దెర్ ఈజ్ యూనిటీ దెర్ ఈజ్ ఫ్రాగ్రెన్స్, దేర్ వీ కెన్ ఫైండ్ ఫ్రాగ్రెన్స్. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, అక్కడ పరిమళం ఉంటుంది. జీవితాన్ని పరిమళంగా చేసేది అంటే తెలుసు ఐక్యత. ఇశ్రాయేలీల 12 గోత్రాలు ఒకటే. దేవుని మందిరములో బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వారు పలికే సాక్ష్యం ఏంటంటే ఈ 12 గోత్రాలు ఒకటే, ఐక్యత, యూనిటీ. ఐక్యత లోపించినప్పుడు జీవితం పరిమళంగా అనిపించదు, జీవితం సువాసన భరితంగా అనిపించదు. భార్యాభర్తల గురించి మాట్లాడుతున్నాను. ఐక్యత ఉంటే ఏముంటుంది? పరిమళం ఉంటుంది, ఫ్రాగ్రెన్స్. లైఫ్లో ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు భార్యాభర్తల పేరు ప్రస్తావించకుండా మాట్లాడండి అని ఎవరైనా ఒకవేళ ఎక్కడి నుంచైనా సలహాలు వస్తే నా వర్తమానాల్లో భార్యాభర్తల ప్రస్తావన ఉండే తీరుతుంది. అర్థమైందా? ఉండే తీరుతుంది. భార్యాభర్తల మధ్య ఐక్యత భార్యాభర్తల గురించి చెప్పినంత మాత్రాన ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ కాకుండా పోదు కదా. ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పు అంటే ఇంకా మనుషుల గురించి ప్రస్తావించకుండా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉంటాయి, స్పిరిచువల్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఈ రిలేషన్షిప్స్ అన్నిటిలో కూడా జ్ఞాపకం పెట్టుకోండి, పరిమళము దొరికేది ఎక్కడో తెలుసా? ఐక్యతలో. స్పర్ధలు, హలో మనస్పర్ధలతో అభిప్రాయాలతో కూర్చున్న భార్యాభర్తలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఈ ఉదయకాలం? ఫ్రాగ్రెన్స్ ఉండదు తెలుసా? లైఫ్లో పరిమళం ఉండదు తెలుసా? జీవితం పరిమళంగా అనిపించదు తెలుసా? లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండదు తెలుసా? ఆ స్వీట్ ఇన్సెన్స్, ఆ తీయటి పరిమళం లైఫ్లో అనుభవించలేము తెలుసా? ఐక్యత ఉన్న చోట పరిమళం ఉంటుంది, భార్యాభర్తల మధ్య మాత్రమే కాదు. ఇప్పుడు వినండి, ఆ తైలం, ఆ పరిమళ తైలం న్యాయ విధాన పతాకములోని 12 గోత్రాలను ఏకము చేస్తున్నప్పుడు, 12 గోత్రాలను ఏకం చేస్తున్నప్పుడు వారు ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వస్తారో 12 గోత్రాలు ఏమవుతాయో తెలుసా? చూడండి ఒకసారి. 122వ కీర్తన, ఒక్క పేజీ తిప్పండి చాలు. 122వ కీర్తన 4వ చరణం 4వ చరణం చూడండి. ఇశ్రాయేలీయులకు నియమించబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, ఏ గోత్రాలు ఇవి? రూబేను గోత్రం అనుందా? షిమియోను గోత్రం అనుందా? లేవి గోత్రం అనుందా? ఇప్పుడు వారి గోత్రాలు ఏ గోత్రాలు అయ్యాయి? యెహోవా గోత్రాలు అయ్యాయి. దేవుని బలిపీఠము దగ్గర రూబేను లేడు, షిమియోను లేడు, లేవి లేదు, ఎవరు లేదు. ఇప్పుడు వారి గోత్రాలు ఏ గోత్రాలు అయ్యాయి? యెహోవా గోత్రాలు అయ్యాయి. వారు ఏకమయ్యారు. ఆ తైలమే, ఆ దేవుని సన్నిధే, ఆ బలిపీఠమే
వారిని ఏకము చేసింది. మన బలిపీఠమైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం అక్కడ ఏకమవుతున్నాం. ఆయన మనల్ని యునైట్ చేస్తున్నాడు, ఆయన మనల్ని ఏకము చేస్తున్నాడు. అక్కడి నుంచి పరిమళం పుడుతుంది. ఆ పరిమళం కలిపినప్పుడు, అందరినీ కలిపినప్పుడు ఆ వచ్చే సువాసన ఎంత అద్భుతమైనది. ఇప్పుడు వినండి, ఇశ్రాయేలీల 12 గోత్రాలు ఆ పరిమళ తైలము చేత తడుపబడినప్పుడు వారి మధ్య ఆ వెదజల్లే ఆ పరిమళ తైలం అవన్నీ కలిసినప్పుడు అందులో నుంచి వచ్చే పరిమళ తైలం. కొత్త నిబంధనలో మరెట్లా చూడండి, ఒక మాట, ఆ మాటలు కూడా మనం తప్పకుండా చదువుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఆ పరిమళ తైలం ఎవరు అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? 12-13. గ్రీసు దేశస్థులమైనను స్వతంత్రులమైనము మనమందరము ఒక్క శరీరములోనికి ఆ ఒక్క ఆత్మయందే ఏమన్నాడు? బాప్తిస్మం పొందితిమి అన్నాడు. ఇప్పుడు మనలందరినీ ఏకం చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్క ఆత్మలోనే మనం బాప్తిస్మము పొందాం, మనము ఏకమయ్యాం. అసలు ఈ ఐక్యాన్ని కలిగించేవారు ఎవరు? ఇంకొక వచనం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనమా? సమాధానమను బంధము చేత ఆ ఆత్మ కలిగించు ఐక్యం. ఇప్పుడు చెప్పండి, ఐక్యతను కలిగించేవాడెవరు? పరిశుద్ధాత్ముడు. ఆ పరిమళ తైలం పరిశుద్ధాత్ముడే. ఆ పరిమళ తైలం పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యమును కలిగిస్తాడు. సంఘములో పరిమళం ఎప్పుడు వెదజల్లుతుందో తెలుసా? ఐక్యత ఉన్నప్పుడు. సహవాసములో మాధుర్యం, సహవాసములోని తీయదనం, సహవాసములోని పరిమళం ఎప్పుడు పుడుతుందో తెలుసా? ఐక్యతలో నుండి. ఐక్యత కోల్పోయినప్పుడు దెర్ ఇస్ నో ఫ్రాగ్రెన్స్. లైఫ్లో ఆ తీయదనం ఉండదు, ఆ పరిమళం ఉండదు. మనస్సు నిండా కష్టం పెట్టుకొని కూర్చున్నాం సహోదరుని మీద. బ్యూటీ ఉందా? నీకు లైఫ్ ఎట్లా అనిపిస్తూ ఉంది? ఎంత బరువుగా ఉంటుంది, ఎంత భారంగా ఉంటుంది. డిస్టర్బెన్సెస్ క్లియర్ చేసుకోండి, ఎంత నెమ్మది అనిపిస్తుంది. పరిమళం అన్నది ఐక్యతకు సంబంధించింది. బలిపీఠము దగ్గర ఏముంది అంటే ఐక్యత ఉంది. నేను ఆ సమూహాలన్నింటినీ కలుసుకుంటాను, పండుగ చేయుచున్న ఆ సమూహాలన్నింటినీ కలుసుకుంటాను, ఇశ్రాయేలీల గోత్రాలను కలుసుకుంటాను. బలిపీఠము దగ్గరికి వెళ్ళినప్పుడు మేమందరము ఏకమవుతాం. ఆ ఏకత్వంలో నుండి పుట్టే పరిమళం, ఏకత్వంలో నుండి పుట్టే పరిమళం. సమాధానంగా ఉన్నారా సహోదరులతో? ఐక్యత ఉందా సహోదరుల మధ్య? వినాలి, ఐక్యత ఉందా? సమాధానం ఉందా? ఐక్యతను పాడు చేసేవారు ఉంటారు, జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడే ఐక్యతను కలిగిస్తాడు. బలిపీఠానికి ఐక్యతకు సంబంధం ఉంది. నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉంది అని నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఎక్కడ? బలిపీఠం దగ్గర. అక్కడే అర్పణ వదిలిపెట్టి ముందు సమాధానపడి తర్వాత ఎక్కడికి రమ్మంటాడు? బలిపీఠం దగ్గరికి రమ్మంటాడు. అప్పుడు బలిపీఠం దగ్గర ఏమున్నట్టు అర్థం? ఐక్యత. బలిపీఠాన్ని ఒకడు సమీపిస్తున్నాడు అంటే అక్కడ ఏమున్నట్టు అర్థం? సమాధానం ఉంది. సమాధానం లేకపోతే ఏం చేయమన్నాడు? బలిపీఠం దగ్గరికి రావద్దు. ఏకత్వము లేకపోతే, ఐక్యత లేకపోతే నువ్వు అసలు బలిపీఠాన్ని సమీపించొద్దు. బలిపీఠాన్ని సమీపిస్తున్నామంటే 5:54 మత్తయి సువార్తలో మనకేమున్నట్టు అర్థం? ఐక్యత ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ఆలోచన చేద్దాం. జీవిత పరిమళం కొట్లాటలు, స్పర్ధలు, అభిప్రాయ భేదాలు, ఒకరిపై ఒకడికి కలహం, కక్ష. ఏం ఆనందంగా ఉన్నారా? పోనీ ఏమైనా ఎదుటోడిపై మనసు నిండా కష్టం పెట్టుకొని నీవేమైనా ఆనందంగా ఉన్నావా? ఇరవై 24 గంటలు ఎదుటివారిని ఆడిపోసుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ
ఎవరిని అంగీకరించకుండా అందరినీ నిరాకరిస్తూ నీవేమైనా నెమ్మదిగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? పడుకుంటే నెమ్మది ఉండదు, నడుస్తుంటే నెమ్మది ఉండదు, ఉంటుందా? అక్కడ ఫ్రాగ్రెన్స్ ఉండదు. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలి. విచారం ఏంటో తెలుసా? లూకాసు వార్తకు రండి. ఒక సాడెస్ట్ వర్స్ అక్కడ మనం చదువుతాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 18వ వచనం. మన రీసెంట్గా మేము బైబిల్ కాలేజీలో మాట్లాడుతున్నప్పుడు ఇది జ్ఞాపకం చేశా. 11వ అధ్యాయం లూకాసు వార్త 18వ వచనం. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిలుచును అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సాతాను రాజ్యంలో ఒకడికొకడు చెప్పాలి, మీరే చెప్పాలి. సాతాను రాజ్యంలో ఒకడికొకరు ఎలా ఉండరు? వేరుగా ఉండరు అని అర్థం. అర్థమైందా? ఎవరి రాజ్యంలో? సాతాను రాజ్యంలో. దీనికి ఉదాహరణ ఏంటో తెలుసా? బెస్ట్ ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో, రైట్, లూకాసు వార్తలో ఒక పేజ్ అటువైపు తిప్పితే గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వాడు ఒకడు ఉంటాడు. ఒక్కనిలోనే ఎన్ని దయ్యాలు ఉంటాయి తెలుసా? ఒక్కనిలోనే. సేన అంటే లిజియోన్ అంటే 6800 అని అర్థం. ఒక్కడిలో ఒక దయ్యం కాదు, 6800 దయ్యాలు ఒక్కడిలోనే ఉన్నాయి. సామరస్యంగా, సమాధానంగా, ఐక్యతతో, ఏకత్వంతో. ఏవి? అపవిత్రాత్మలు. అపవిత్రాత్మలు ఒక్కడిలోనే సామరస్యంగా, ఐక్యంగా, ప్రశాంతంగా ఉన్నాయి. కలిసి ఒకే వ్యక్తి కోసం ప్రయాసపడ్డాయి అవి. ఎక్కడ? సాతాను రాజ్యం. అపవిత్రాత్మల మధ్య ఉన్న ఐక్యత క్రీస్తు యేసు రక్తము చేత కడుగబడిన పరిశుద్ధులు అని పిలువబడిన మన మధ్య. విచారం కాదు ఇది, సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం కాదు ఇది. మంచి సలహా ఇస్తుంటాడు, ఇస్తుండగానే ఇక్కడ వ్యతిరేకిస్తాడు. ఎందుకంటే చెప్పింది అతను కాబట్టి, నాది నడవాలి. మంచి కార్యం జరుగుతుంటుంది, అంగీకరించడు, వెంట వ్యతిరేకిస్తాడు. ఎదుటి వారిని అంగీకరించే మనసే లేదు. ఫ్రాగ్రెన్స్ ఎక్కడుంటుంది? పరిమళం ఎక్కడుంటుంది? జీవితం సువాసన భరితంగా ఎలా అనిపిస్తుంది? బతుకు నిండా కంపు, కుళ్ళు, అసూయ, స్పర్ధ, అభిప్రాయ భేదాలు, మనసు కష్టం, ఓర్వలేనితనం, ద్వేషం, పరిమళాల ఇవన్నీ సువాసన భరితమైనటువంటి దినుసుల ఇవేమైనా? ఐక్యంగా ఉండటానికి ఏంటి కష్టం? ఎందుకు దీనులం కాలేకపోతున్నాం? ఎందుకు ఒక మెట్టు కిందికి దిగలేకపోతున్నాం? ఎందుకు ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనను అంగీకరించలేకపోతున్నాం? మంచి ఆలోచన అంగీకరించడానికి ఏంటండి కష్టం? నేటి ఆధునిక సంఘాలలో కనబడుతున్నటువంటి దృశ్యం ఇదే. ఐక్యత లేదు, సమాధానం లేదు, కొట్లాటలు, గొడవలు, స్పర్ధలు, అభిప్రాయ భేదాలు. చాలా దారుణమైన పరిస్థితి నేటి సంఘాల్లో. నేను మన సంగతి చెప్పట్లేదు, మనమేం అతీతులమేం కాదు. కానీ నేడు చాలా చోట్ల దేవుని సంఘాలు అని పిలువబడుతున్న స్థలాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. బలిపీఠము దగ్గరికి సమీపించేటప్పుడు తప్పనిసరిగా ఏముండాలి? చదువుదాం ఒకసారి. 5:54 మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం 54 వచనం. చదువుతారా త్వరగా? 54, 5:54, 24 సారీ, ఓకే. అక్కడ బలిపీఠము ఎదుటనే, సారీ 23 నుండి చదవండి. కావున నీ బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను
అర్పించము. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు బలిపీఠం దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఎలా రావాలని అర్థం? వచ్చినవాడు ఎలా వచ్చింటాడని అర్థం అంతే. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం దగ్గర ఏముంది? సమాధానం ఉంది. బలిపీఠం దగ్గర ఏముంది? ఐక్యత ఉంది. బలిపీఠం దగ్గర ఏముంది? ఐక్యత అనే పరిమళం ఉంది. లైఫ్ ఫ్రాగ్రెన్స్ దొరికేది ఎక్కడో తెలుసా? యూనిటీలో. జీవితం సువాసన భరితంగా అనిపించేది ఎక్కడో తెలుసా? ఏకత్వంలో, ఐక్యతలో. నువ్వు మారక మనసు కష్టం పెట్టుకుని అట్లాగే బ్రతుకు, నీ బతుకు కాలం సుఖించలేవు, నెమ్మదిగా ఉండలేవు. కలిసి చూడు, కలుపుకొని చూడు, కలిసిపోయి చూడు, లైఫ్ ఎట్లా ఉంటుందో. ఒక్క మెట్టు దిగి చూడు, లైఫ్ ఎట్లా ఉంటుందో. జీవిత పరిమళము దొరికే స్థలం బలిపీఠం దగ్గర. అక్కడ ఏముంది? ఐక్యత ఉంది. జీవిత పరిమళము దొరికే స్థలం బలిపీఠము దగ్గర, అక్కడ ప్రార్థన ఉంది. జీవిత పరిమళము దొరికే స్థలం బలిపీఠం, అక్కడ ఐక్యత ఉంది. మూడవది, చివరిది, ఆ మాట చదివి నేను ముగిస్తాను. మరొక మాట చూడండి, ఆ బలిపీఠము దగ్గర ఏముందో మరొక మాట మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2 వచనాలు కలిపి చదువుదాం. 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. 9వ అధ్యాయం 13వ వచనం. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠము నొద్ద కనిపెట్టుకొని ఉండువారు. అంతే చాలు. అంటే బలిపీఠం దగ్గర ఎవరుంటారు? బలిపీఠం దగ్గర కొంతమంది కనిపెట్టుకొని ఉంటారు. కొంతమంది వ్యక్తులు ఉన్నారు అక్కడ, కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళని గురించి ఇంకొక మాట అన్నాడు. వీళ్ళు ఎట్లా పరిమళం అవుతారంటారా? ఒకసారి చూడండి, సామెతల గ్రంథంలో 27వ అధ్యాయంలో జీవిత పరిమళము దొరికే మరొక స్థలం మనం చూద్దాం. 27వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతల గ్రంథం 27:9. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు. ఆ పోలిక చూడండి, చదువుతారా మళ్ళీ? తైలమును చెప్పాలి, చూడాలి. మీరు బైబిల్ తీసారా? చూడండి. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు. చెలికాడంటే ఎవరు? ఎ ఫ్రెండ్. చెలికాడి నోట నుండి వచ్చు ఆ మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఇప్పుడు చెప్పండి, జీవితానికి పరిమళం ఇచ్చే మరొక వ్యక్తి ఎవరు? 1 ప్రార్థన, 2 పరిశుద్ధుల ఐక్యత, 3వది చెప్పాలి. పరిమళం ఎక్కడ ఉంటుంది? ఆ వచనం 27వ అధ్యాయం 9వ వచనం ఆధారం చేసుకుని మీరు చెప్పండి, పరిమళం ఎక్కడ ఉంటుంది? చెలికాని నోట నుండి వచ్చు మాట ఎట్లాంటిది అన్నాడు? అత్తరుతోనూ తైలముతోనూ పోల్చాడు. ఇప్పుడు చెప్పండి, నా నోట నుండి వచ్చే మాట పరిమళంగా ఉందంటే పరిమళం ఎక్కడున్నట్టు అర్థం? నాలోనే ఉన్నట్టు అర్థం. ఇప్పుడు చెప్పండి, సహోదరులు, చెలికాడు అంటే అర్థం ఏంటంటే సహోదరులు, స్నేహితులు. ఇప్పుడు చెప్పండి, ఆ బలిపీఠము దగ్గర పాలివారు కొంతమంది ఉన్నారు, బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండేవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు? మన సహోదరులు. ఇలా చెప్పనివ్వండి, జీవిత పరిమళం దొరికే మరొక స్థలం సహోదరత్వంలో, సహోదరుల దగ్గర. ఏ సహోదరులు? నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 27:9 చూడండి మరలా. 27:9. హృదయమును సంతోషపరచునట్లు ఆ చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాట హృదయాన్ని సంతోషపరుస్తుంది. ఇలా చెప్పమంటారా? నీ ఫ్రెండ్ నీ లైఫ్ ఫ్రాగ్రెంట్గా, సువాసనగా మారటానికి 3వ కారణం. బలిపీఠము దగ్గర ఎవరున్నారు అంటే, బలిపీఠం దగ్గర కొన్ని మాటలు వినబడతాయి. బలిపీఠం ఎట్లా మాట్లాడుతుంది అంటారేమో, దానికి ఆధారాలు కూడా ఉన్నాయి, నేను చూపించగలను. 21వ అధ్యాయం 26వ వచనంలో బలిపీఠము మీద నుండే ప్రభువు మాట్లాడాడు. ఆ బలిపీఠము దగ్గర ఆజ్ఞలు ఉన్నాయి, బలిపీఠము దగ్గర సలహాలు ఉన్నాయి, బలిపీఠము దగ్గర మధురమైన మాటలు ఉన్నాయి. ఆ బలిపీఠముతో సంబంధం కలిగిన వ్యక్తుల నోట నుండి వచ్చే మాటలు మధురమైనవి.
ఆ సహోదరుల నోట నుండి వచ్చే మాట మధురమైంది. ఇప్పుడు చెప్పండి, లైఫ్ ఫ్రాగ్రెన్స్ దొరికే మరొక స్థలం ఏంటంటే మన సహోదరుల దగ్గరే. రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? నేను యూనిటీ గురించి మాట్లాడాను ఇందాక. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది యూనిటీ గురించి కాదు. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? నీ స్నేహితుడు ఎవరో? నీ స్నేహితుని నోట నుండి వచ్చే మాట పరిమళ తైలముతో కూడినదేనా? అమ్మా అయ్యా, చేదైన మాటలు నేర్పిస్తున్న వారు ఉన్నారు. జీవితానికి నష్టం కలిగించే సలహాలు ఇస్తున్నవారు ఉన్నారు. వారి విషయమే జాగ్రత్త. లైఫ్ని బిట్టర్మయం అంటే అది ఆ లైఫ్లో బిట్టర్నెస్ని తీసుకొస్తారు. వాళ్ళు జీవితాన్ని చేదుగా చేస్తారు. వీళ్ళ సలహాలు ప్రమాదకరం. నీ చెలికాడెవరో? అత్తరు తైలముతో సమానమైన మాటలు పలికేవాడేనా అతను? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఆ వ్యక్తి నోట నుండి వచ్చు మాటలు నీ హృదయానికి మధురమైనవేనా? నీకు క్షేమాన్ని కలిగించేవేనా? అదే 27వ అధ్యాయంలోనే సామెతల గ్రంథంలో మరొక మాట మాట్లాడతాడు చూడండి. సొలొమోను 17వ వచనం చూడండి. 17వ వచనం 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లా ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. నీ స్నేహితుడు, నీ సహవాసి, నీ సహోదరుడు నీకు వివేకం పుట్టిస్తున్నాడా? నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడా? నిన్ను భక్తి లోపలికి తీసుకొస్తున్నాడా? భక్తికి దూరంగా తీసుకెళ్తున్నాడా? ఆలోచించండి అయ్యా. ఇంకా వ్యక్తుల ముఖాలు చూసుకుంటా సహవాసం చేస్తారా? నీ ఆత్మీయ జీవితానికి అతను క్షేమమేనా? ఏమ్మా, మీ ఆత్మీయ జీవితానికి ఆమె క్షేమమేనా? నీకు మేలు కలిగిస్తున్నారా, నష్టం చేస్తున్నారా? అన్యాయంగా బలైపోయాడు అదోనియా. అమ్నోను అన్యాయంగా బలైపోయాడు. తప్పుడు సలహా ఇచ్చింది ఎవరు? యెహోనాదాబు. నీకు తెలుసా అతను తప్పుడు సలహా ఇస్తున్నాడు నీకని? పాపా, నీకు తెలుసా అతను ఆమె నీకు తప్పుడు సలహా ఇస్తుందని? వారు నిన్ను మరణం వైపు తీసుకెళ్తున్నారని నీకు తెలుసా? నోటి నిండా దుర్వాసన కదూ, చెడ్డ మాటలు కదూ నీ చెలిక నోటి నుండి వచ్చేది. నీ స్నేహితురాలి నోటి నుండి వస్తున్నది మధురమైన మాటలేనా? హృదయానికి సంతోషాన్ని కలిగించేవానా? చెడ్డవా? బతుకెందుకు బాగుంటుంది ఇట్లాంటి స్నేహితులుంటే? పనికిరాని సలహాలు ఇచ్చి మన భక్తిని, మన ఆత్మీయతను పాడు చేసే స్నేహితులుంటే జీవితం ఎలా బాగుంటుంది? భ్రష్టు పట్టిపోవు జీవితాలు. చాలామంది యవనస్తులైన చాలామంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు పాడవుతున్నది కేవలం స్నేహితుల మాటలు విని. పనికి రానివన్నీ స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, పనికి రాని రబ్బిష్ చెప్పాలంటే ట్రాష్. అవన్నీ పాడు చేసే స్నేహితుడు జాగ్రత్త. చెడ్డ సలహాలు ఇచ్చే స్నేహితురాలు జాగ్రత్త. బతుకును పాడు చేసే తప్పుడు సలహాలు ఇచ్చే స్నేహితుల విషయమే జాగ్రత్త. జీవితాన్ని దుర్వాసన భరితంగా చేస్తారు. యెహోనాదాబు మాట వింటున్నప్పుడు అమ్నోనుకి తెలియలేదు అతను ఇస్తున్నది తప్పుడు సలహాని. ప్రాణం పోయినలా నీ ప్రాణం తీస్తారు వాళ్ళు, జాగ్రత్త. ఇనుము చేత ఇనుము పదునగునట్లు ఒకడు తన చెలికాడికి ఏం పుట్టించాలి? వివేకం పుట్టించాలి. బాగుపరిచే మాటలు చెప్పండి స్నేహితులకి. మేలు కలిగించే సలహాలు ఇవ్వండి. పాడు చేసే సలహాలు ఇస్తారా? భక్తి వైపు నడిపించే సలహాలు ఇవ్వండి. భక్తిహీనులు చేసే సలహాలు ఇస్తారా? ఇలాంటి స్నేహితుల విషయమే జాగ్రత్త. జీవితం కష్టం అనిపించేది ఎప్పుడో తెలుసా? ఇట్లాంటి స్నేహితుల ద్వారా. తప్పుడు సలహాలు విని, తప్పుడు ఆలోచనలు విని, తప్పుడు సహవాసం చేసి, తప్పుడు స్నేహితులతో తిరిగి బతుకును పాడు చేసేవారి విషయమే జాగ్రత్త. ఎవరూ లేరా? నేను ఒక స్నేహితుని పరిచయం చేస్తాను, దయచేసి రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆయన కూడా మనల్ని స్నేహితులు అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదామా? 15:13. తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు.
నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అన్నాడు. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయనకు మించి మంచి సలహాలు ఇచ్చే ఏ స్నేహితుడు భూమి దొరకడు. ఈయనకు మించి మధురమైన మాటలు మనతో పంచుకునే ఏ స్నేహితుడు భూమి దొరకడు. మీకు జీవితం క్రైసిస్లో పడింది అన్నప్పుడు, సలహా అవసరం అయ్యింది అనుకున్నప్పుడు మీరు వెళ్ళాల్సిన స్నేహితుడు ఇతనే. వెళ్ళి అడగండి, మంచి సలహా ఇస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని స్నేహితులు అని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళండి, మంచి సలహా ఇస్తాడు, మంచి ఆలోచన చెప్తాడు. ఆయన మనల్ని స్నేహితులని పిలిచాడు. ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రభు నన్ను ఏం చేయమంటావు? ఈ సమస్య దగ్గర, ఈ సంక్షోభం దగ్గర, ఈ ఇబ్బంది దగ్గర నాకు ఒక మంచి ఆలోచన చెప్పండి. ప్రభువుకు మించిన మంచి స్నేహితుడు ఇంకొకరు ఎవరు లేరు. మధ్యాహ్నం ఆలోచన చేస్తారా? ఎవరు? నీ చెలికాడు? వివేకం పుట్టించేవాడేనా? తైలము అత్తరుతో సమానమైన సువాసన భరితమైన మాటలు పలికేవాడేనా? నీ స్నేహితుని దగ్గర పరిమళం దొరుకుతుందా? నీ చెలికాని వద్ద పరిమళం దొరుకుతుందా? జీవితం పరిమళ వాసనగా ఎప్పుడు మారుతుందో తెలుసా? ఇలాంటి స్నేహితులు దొరికినప్పుడు. 3 విషయాలు విన్నాం. లైఫ్లో ఫ్రాగ్రెన్స్, జీవిత పరిమళం అనుభవించే స్థలాలు 3. 1 ప్రార్థించే స్థలం, 2 ఐక్యత ఉన్న స్థలం, 3 మంచి స్నేహితులు దొరికే స్థలం. బలిపీఠం దగ్గర ఎవరు దొరుకుతారు? ఈ 3 దొరుకుతారు. అందుకని నేను బలిపీఠము దగ్గరికి చేరేదను అని అన్నాడు. నేను బలిపీఠము యొద్దకు చేరేదను. ఉత్సాహ సంతోషములు కలిగించే, ఆనంద సంతోషాలు కలిగించే దేవుని యొద్దకు నేను చేరేదను అన్నాడు. రండి, ఆ బలిపీఠమైన క్రీస్తు యేసు దగ్గరికి రండి. ప్రార్థన జీవితాన్ని పరిమళంగా చేస్తుంది. మాత్రమే కాదు, పరిశుద్ధుల మధ్య, కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య ఐక్యత జీవితాన్ని పరిమళంగా చేస్తుంది. మాత్రమే కాదు, మంచి స్నేహితులు జీవితాన్ని పరిమళంగా చేస్తారు. దయచేసి రండి, బలిపీఠం దగ్గరికి వద్దాం. ఆ బలిపీఠం మన ప్రభువే. ఆయన్ని సమీపిద్దాం, జీవితాన్ని పరిమళభరితంగా మార్చుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి. తనవన్నీ కోల్పోయి కృంగిన స్థితిలో ఉన్న ఒక భక్తుడు తిరిగి జీవితాన్ని సరిచేసుకోవటానికి ఆయన బలిపీఠము వద్దకు చేరి, బలిపీఠము దగ్గర ఉన్న సువాసన ఆఘ్రానించటానికి వెళ్ళిన ఆ భక్తుని జీవితంలో నుండి మాకు నేర్పిన పాఠాల కొరకై స్తోత్రం. ఆ బలిపీఠము దగ్గర చేరితే ప్రార్థన అనే సువాసన మా జీవితాన్ని పరిమళంగా మారుస్తుంది అని అర్థము చేసుకోవటానికి మీ ఆత్మ సహాయాన్ని ఇవ్వండి. ఆ బలిపీఠము దగ్గర చేరితే పరిశుద్ధుల మధ్య, కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య ఐక్యత అన్నది జీవితాన్ని పరిమళభరితంగా చేస్తుంది అన్న జ్ఞానము నేర్చుకోవటానికి కృప చూపండి. చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు ప్రభువా. చాలామంది స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, సంఘాలలో సహోదరుల మధ్య కూడా ఈ ఐక్యత లేక జీవితాన్ని చేదుగా మార్చుకుంటున్నారు, మాధుర్యాన్ని కోల్పోతున్నారు. జీవితంలో మాధుర్యం, పరిమళం దొరికే స్థలం ఐక్యత ఉన్న స్థలమే అని అర్థం కావటానికి మాకు గ్రహింపునివ్వండి. ఆ చిన్నపాటి స్పర్ధలు, పట్టింపులు, కక్ష, కలహం మా హృదయాల్లో నుండి తీసివేసుకొని కలిసిపోవటానికి, కలిసి ఉండటానికి, కలుపుకోవటానికి మనసిమ్మని ప్రార్థన చేస్తున్నాం. జీవిత పరిమళాన్ని అలాగ అనుభవించడానికి కృప చూపండి. మంచి స్నేహితులనివ్వండి ప్రభువా. మాకు వివేకము పుట్టించే స్నేహితులనివ్వండి. మధురమైన మాటలు పలికే మంచి స్నేహితులనివ్వండి. భక్తి మాటలు సంభాషించే వ్యక్తులను మాకు దయచేయండి. మా ఆత్మీయతను వృద్ధి చేసే స్నేహితులను మాకు దయచేయండి. ఈ మాటలు దీవించుమని, మా జీవితాన్ని పరిమళభరితంగా మార్చుమని, మీ బలిపీఠము నొద్దనే ఆ పరిమళ సువాసనను మా బ్రతుకులను ఆఘ్రానించటానికి, మేము అనుభవించటానికి మీ కృపనిమ్మని చెదరి వెళ్తుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన
ఆశీర్వాదాలు మాకు దయచేయమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం.